మరి పుష్ప అంటే వేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. మా ట్రైలర్ లో ఈ క్యారెక్టర్ ఎవరో నాకు అర్థం కాలేదు. మీరు ఏమన్నా గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ మాయా, హలో, నమస్తే, అస్సలాము అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. మా ఇప్పుడే నిద్ర లేసాను. మేము చూడండి 2 రోజులు ఊరు వెళ్ళినందుకు ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ వాడేసాం. ఎక్కడ మళ్ళీ కుళ్ళిపోతాయో 2 రోజుల్లో ఏం కుళ్ళిపోతాయి, మా పిచ్చ ఎర్రి కాకపోతేను. అందుకని వెళ్ళి ఇంట్లో తినడానికి వెళ్ళాం. రైస్ ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి ఆ కూరగాయలుని కొంచెం రైస్ అవన్నీ తీసుకురావాలి. వీడియో అయితే చాలా బాగుంటది మాయా, లైక్ చేయడం మర్చిపోద్దు. పదండి, ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. చేద్దాం. ఎన్నిసార్లు రిపేర్ చేయించినా బొక్కలాగా మళ్ళీ సెల్ఫ్ అవ్వట్లేదు, కిక్ కొట్టాల్సి వస్తుంది. కూరగాయల షాప్కి వచ్చినప్పుడే అర్థం అవుతుంది మనం తినే కూరగాయలే లేవని. చాలా కూరగాయలు కొనేసాను. ఇవన్నీ కుళ్ళిపోక ముందే వండేసుకోవాలి. ఈ రోజు మా ఇంట్లో లంచ్ బీరకాయ కోడిగుడ్లు, వైట్ రైస్. మా మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత ఫుల్గా పడుకున్నా. ఇప్పుడే స్నానం చేశాను. నా కళ్ళ ముందు ఏముందంటే పుష్ప 2 ఆడియో లాంచ్ జరుగుతుంది. టైం కరెక్ట్ గా 5:49 5:50 అయ్యింది. 10 నిమిషాల్లో ట్రైలర్ చూసి ట్రైలర్ కి రియాక్ట్ అయ్యి ఎలా ఉందో చూద్దాం. అభిప్రాయాన్ని కూడా చెప్తాను. ఈ మధ్యన మీరు చూసుకుంటే మేము చాలా రివ్యూలు ఇవ్వడం తగ్గించేసాం సినిమాలకి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి సినిమా తీస్తారు. అలాంటిది మనం మన అభిప్రాయాన్ని ఇలా జనాల్లో పెట్టి వాళ్ళని ఎందుకు ఇది చెయ్యాలి అని చెప్పేసి రివ్యూలు చాలా వరకు తగ్గించేసా. బాగుంటే మాత్రమే రివ్యూలు ఇస్తున్నా. నాకు కా సినిమా అంతగా నాకు నచ్చలేదు, దానికి నేను రివ్యూ ఇవ్వలేదు. సినిమాకి వెళ్ళాం, కంగువాకి వెళ్ళాం, నా అభిప్రాయం కష్టపడి తీసారు చూడండి అని చెప్పాను. కానీ పుష్పకి మాత్రం పక్కా రివ్యూ ఇస్తా, నచ్చకపోయినా. ఎందుకంటే నాకు నచ్చలేదని చెప్పినా, నాకు నచ్చిందని చెప్పినా దాని కలెక్షన్ దానికి వచ్చేస్తుంది, దాని రికార్డులు దానికి వచ్చేస్తాయి. అందుకని పుష్ప 2కు మాత్రం పక్కా రివ్యూ ఇస్తాను. రెడీగా ఉండండి ఆ రివ్యూ కోసం. అయితే ప్రస్తుతానికి అయితే ఈ ట్రైలర్ చూసి దానికి రియాక్ట్ అవుతాం. అంతమంది జనం ఉన్నారేంట్రా బాబు. ఐకాన్ స్టార్ భలే ఉన్నారా. అవుట్ ఫిట్ కూడా భలే ఉంది. 2 చౌలీలు పెట్టాడరా. పార్ట్ 2 కదా. ఈ ఈవెంట్ కి మొత్తం 900 మంది బీహార్ పోలీసులు, 300 మంది ప్రైవేట్ సెక్యూరిటీ అంట. మొత్తం 1200 మంది అయిపోయారు కదా బాబు. తొక్కేసుకుంటున్నారు ఈవెంట్. ఎలా పెంచుతారా బాబు అంత హెయిర్? మనం కొంచెం పెంచితేనే ఊడిపోతుంది జుట్టు అంతా. కటింగ్ చేయకరా, నీకు పెరుగుతుంది. బట్టతలు అయిపోద్ది అప్పుడు నాకైతే. 7 6 5 అన్న చెయ్యెట్టిండు. 2 వా నీ అవ్వ తగ్గేదేలే బాబోయ్. జగపతి బాబు వాయిస్ లో ఉందేంటి? లేడు కదా సినిమాలో, పార్ట్ 1లో. మరి పుష్ప అంటే వేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. బాబా దిరిపోయిందిరా షార్ట్. మేడ రే, ఆ షార్ట్ చూసావా? ఎన్నున్నాయి కింద ఎర్రచందనం దొంగలు. పెళ్ళం మాట అరే కాళ్ళతో అందరూ ఎలాగా పెళ్ళం మాట మొగుడు అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తానంటే అంతే. రష్మిక అది పెద్ద 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 క్యారెక్టర్ సినిమాలో. వచ్చాడ్రా మా అన్నయ్య వచ్చాడ్రా. పార్టీ లేదా పుష్ప? అరే దొంగల్లో ఎవరినో తగలబెట్టారు అక్కడ ఎర్రచందనంలో. అయితే ఎవరో చనిపోతాడు పెద్ద క్యారెక్టర్. అబ్బో గన్నులు. హైలైట్. 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాల అవతలు ఉన్నా తెచ్చుకునేవి. ఎన్నో పెద్ద పెద్ద డైలాగ్లే. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా? ఇంటర్నేషనల్. బా అరే ఆ సీన్ కోసం వెయిటింగ్ రా. నేను ఆ చీర కట్టుకునే సీన్ కోసం. గట్స్ ఉండాలిరా. ఫైర్ కాదా?
రాచకం రాచకం. ఇప్పుడే మేము ట్రైలర్లో ఒకటి కొనుక్కున్నాం. అదేంటంటే ఇదిగోండి, కన్ను చూడండి మనోడిది. కన్ను మూస్తాడు అంతే, మొత్తానికి కన్నుకి ఏదో జరుగుద్ది అనమాట. అది కనిపెట్టేసాం రా. ఇప్పుడు ఒక షాట్ వస్తుంది చూడండి మాయా, చూడండి. ఇదిగోండి హైలైట్ షాట్. అది కాళ్ళతో ఇలాగన్నాం, వేరే లెవెల్. ఇక్కడ ఎవరో చాలా క్లోజ్ వ్యక్తులు చనిపోయారు. అది ఎవరు అనేది కనిపెట్టాలి. ఆ ప్రభావం చూద్దాం సినిమా రిలీజ్ అయ్యాక. మా ట్రైలర్ లో ఈ క్యారెక్టర్ ఎవరో నాకు అర్థం కాలేదు. మీరు ఏమన్నా గెస్ట్ చేస్తే కింద కామెంట్ చేయండి. బాబోయ్ మీద పడిపోతున్నారు మొత్తం. ఇక్కడ క్రౌడ్ ఎక్కువైపోయి అల్లు అర్జున్ మీద పడిపోతుంటే ఆపేశారు ఆడియో లాంచ్. ఇక్కడ ఆపేశారంటే క్లియర్ చేస్తున్నారు దాన్ని. అదే ట్రైలర్ లాంచ్. సర్లే, ఇంకా ఎలాగో ఒక 15 రోజుల్లో సినిమా రిలీజ్ అయిపోద్ది కాబట్టి అప్పుడు చూసుకుందాం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మా ట్రైలర్ నేనైతే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఆ హైప్ కి ఇంకా ఒక 3.5 నిమిషాలు అలా ఉండుంటే ఇంకా బాగుండేది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ హైదరాబాద్ లో చలి చంపేస్తుంది. నా హుడీ ఒకటి ఉంది కానీ పాడైపోయింది. అది అందుకని హుడీ కొనడానికి ఏఎంబికి వెళ్తున్నాం. ఈరోజు వీకెండ్ కదా, ఏఎంబిలో మామూలు కలరింగ్ అదే అంటే స్టాక్ ఎక్కువ ఉంటది. వెళ్ళి చూద్దాం పదండి. ఏఎంబికి వచ్చాను మాయా, ఖాళీ లేదు, ఫుల్ జనం. వీకెండ్ కదా, ఎటు చూడాలి అర్థం కావట్లేదు. నేను ఒకటి చూపిస్తాను చూడండి మీకు. ఆయన ఫోన్ ఎలా పెట్టుకున్నాడు, ఫోన్ చూడండి వెనక్కి పెట్టుకున్నాడు అలా. ఈ హుడీ ఒకటి చూసాను, ఎలా ఉంది మాయా? సేమ్ ఇలాంటిది ఇంత ముందు నా దగ్గర ఉండాలి, పోయింది. అది ట్రైల్ వేసుకుని చూద్దాం సరిపోతుందో లేదా. ఎలా ఉందో మాయ చూడడానికి. నాకు ఏదో కొంచెం టైట్ అయింది అనిపిస్తుంది, కానీ ఫిట్ బాగుంది. క్లాత్ అది బాగుంది. కొంచెం టైట్ అయింది. ఎల్ తీసుకురమ్మని చెప్పాను వలి గారిని, వెళ్ళాడు తేడానికి. మన నార్మల్గా ఎల్ సైజ్ ఈ మధ్యలో పందిలో అయిపోయాం కాబట్టి ఎక్సెల్ చూడాల్సి వచ్చింది. ఇది కరెక్ట్గా సరిపోయింది. ఎల్ ఓవర్ సైజ్ అంటే ఇది. డీటెయిలింగ్ చూడండి భలే ఉంది. బ్యాట్మెన్ ఫ్యాన్స్ ఎవరైనా చూసేవాళ్ళు కూడా ఎవరికైనా నచ్చితే నేను కింద షాప్లో లింక్ ఇస్తాను. ఇది వెతుకుతాం ఆన్లైన్లో, తీసుకోండి. నాకు బాగుంది కదా, కామెంట్ చేయండి కింద బాగుందో లేదో. మనం వచ్చిన పని అయిపోయింది, ఫుడ్ కోర్ట్కి వెళ్దాం. వీకెండ్ కదా, అసలు ఫుడ్ కోర్ట్ అసలు ఖాళీ లేదు. నేను ఈ ఫుడ్ కోర్ట్కి ఏఎంబి ఫుడ్ కోర్ట్కి వచ్చినప్పుడు బడ్జెట్లో ఒక ఐడియా చెప్తాను మాయా. అసలు ఏమి ఇప్పించకుండా ఉండే కన్నా ఇది ఒకటి ఇప్పిస్తే తీసుకొచ్చిన వాళ్ళు కొంచెం హ్యాపీ ఫీల్ అవుతుంది. అదేంటి చెప్తా చెప్తాను కదా. అదే ఈ పిస్తా హౌస్ టీ 30 రూపాయలు అంట టీ. మాయా వేడి వేడి టీ వచ్చింది. వాళ్ళది బాగానే ఉంది కానీ 30 రూపాయలకి ఇంకా 5 రూపాయలు వేసుకుంటే 1/2 లీటర్ పాలు ప్యాకెట్ వచ్చేది దీంట్లో. మా ఏఎంబి నుంచి బయటకు వస్తాం. దుర్గా ప్రసాద్ గారు కూడా వచ్చాడు. ఒరే నీకు మామూలు కామెంట్లే కాదురా ఆ రోజు. మా దుర్గా ప్రసాద్ గారు వాళ్ళ అల్లుడిది బర్త్డే ఉందన్నమాట. కేక్ కటింగ్ వెళ్తున్నాం, కేక్ తీసేసుకున్నాం. మా కేక్ కటింగ్ అయిపోయింది, ఇంటికి వస్తాను. టైం వచ్చి 1:30 అయింది. ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేయాలి. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాం మాయా. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్నే 8 గంటలకు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై